ఏమీ లేని అమ్మాయికి నేను ఉంది అన్నాను. జీవితమే నేను అక్కడ ఉంది అన్నాను. అది ఎలా ఉంది అనేది ఇన్ని నేను చెప్పలా. ఆడు ఏదో ఉంది అని 3000 రూపాయలకి దారి చూపించాను. ఇలా ఉంది అని ఎంత దూరానికి తీసుకొచ్చింది చూడు. ఈరోజు ఇతరులకి ఇచ్చే స్థాయికి వచ్చేసింది ఆ అమ్మాయి. ఇతరులకి ఇచ్చే స్థాయికి. ఇప్పుడు కొన్నాళ్ళ వరకు ఆ ఊర్లో ఉంటుంది. తర్వాత సిటీకి వెళ్తుందంట బిజినెస్ పెట్టాను. ఎక్కడికే పిల్లకాయలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా పిల్లకాయలు కూడా పెద్దవాళ్ళు సార్. ఇంకా అమ్మాయి కూడా అటెంప్ట్ చేస్తున్నది. సిటీలో పెట్టుకొని మంచి స్కూల్లో చదివించుకుంటూ అక్కడ బిజినెస్ పెట్టేసి నాకెందో ఒక 2 పెట్టుకొని హ్యాపీగా చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు లక్ష్యాది కాదు కదా. ఏమీ లేని అమ్మాయి, ఏమీ లేని అమ్మాయి. ఆమె దగ్గర 3000 ఉంది అని ఆమెకే తెలియని అమ్మాయి. ఆమె దగ్గర 5000 రూపాయలు దాకా ఉంది. ఆమె దగ్గర బంగారం అమ్మితే ఏమీ లేదని అమ్మాయి నేను ఉందని చూపించి దాన్ని ఇలా చేసుకొని ఒక టెక్నిక్ ద్వారా నేర్పిస్తే ఈరోజు ఇంత ఆదాయంతో ఉంది. ఆ సంఘటన మాత్రం జీవితంలో మరవలేను. ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ చాలామందికి వాడతాను దాన్ని. లేదు లేదంటే లేదయ్యా, ఉంది ఉంది అంటే ఉందయ్యా, వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తుందయ్యా. మీరు ఉంది అని నటించమన్నాను, ఇలా చేయమన్నాను, వచ్చేసింది. నా జీవితంలో జరిగింది నా వయసు కోసం నేను చెప్పుకుంటాను. నాకు జరిగిందే చెప్తాను. వాళ్ళకి జరుగుతున్నాయి నాకు తెలుసు. నాకు జరిగింది కూడా వాళ్ళకి తెలియాలి కదా. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు లైఫ్ స్టైల్ కూడా చెప్పాను. నేను ₹1 లేదు నా దగ్గరికి డబ్బు వచ్చింది 5 లక్షలు. ఒక లేడీ వచ్చింది, జేసీబీ కొన్నాను. అంటే నేను ఊహిస్తున్నాను ఇక్కడ ఏదో ఒకటి దిగాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నాకు ఎలాగైనా డబ్బు కావాలి, ఎలాగైనా డబ్బు కావాలి. 5 లక్షలు వచ్చింది, జేసీబీ కొన్నాను, లక్షాధిపతి. అక్కడి నుంచి లక్ష్యం స్టార్ట్ అయింది. అంటే అది పెద్ద మిరాకిల్. నా జీవితంలో మొదటి స్థానం, 1వ స్థానాన్ని కూర్చొని పెట్టుకున్నది నా లక్ష్మీదేవి జేసీబీ. నా ఇంటి మహాలక్ష్మి, నా ఇంటి దేవత, నా ఇంటి ఎన్నైనా చెప్పొచ్చు. ఆ జేసీబీ మొదటి స్థానాన్ని కూర్చొని పెట్టింది నా జేసీబీ. పెద్ద మిరాకిల్. రెండేది క్రేన్ కొన్నాను. అది ఇంకా పెద్ద మిరాకిల్. ఆ డబ్బు ఈ లక్ష్మీదేవి సంపాదించి దాన్ని గురించింది నాకు. అందుకే డబ్బుని సంపాదిస్తుందండి. డబ్బు మాత్రం డబ్బుని సంపాదిస్తుంది. అందుకే ధనవంతుడు కూడా ఎప్పుడు కానీ డబ్బు వచ్చేసిందంటే ఆ డబ్బు రొటేషన్లో ధనవంతుడు పోతానే ఉంటాడు. అందుకని డబ్బు ఒక్కసారి గుర్తు వాడుకునే విధానం తెలియాలి. మళ్ళీ తప్పుగా వాడినామంటే మళ్ళీ లాస్ చేసి పారేస్తుంది, జీరో చేస్తుంది. అది రెండో మిరాకిల్. నా కొడుకు పెళ్లి చేయాలని బలంగా అనుకున్నాను. కొడుకు పెళ్లి చేయాలని బలంగా నా దగ్గర ₹1 లేదు. అంటే ఈ సబ్జెక్ట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత అంటే డబ్బు వచ్చే చేతులను పెట్టుకుని ఉంటామా. ఆస్తిపరంగా ఏదో అది తీసుకునేది పోయి ఉంది, గోల్డ్ పరంగా ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు లేదు, పెళ్లి చేయాలి, వచ్చే నెలలో చేయాలి, నేను ఎలాగైనా చేయాలి. ఒక డ్రీమ్ విజువలైజేషన్ చేశాను. ఎలా ఉండాలి మండపం, ఏసీ మండపం ఎలా ఉండాలి, ఆ డెకరేషన్లు ఎలా ఉండాలి, ఉదయం ఒక డెకరేషన్, నైట్ ఒక డెకరేషన్ ఉండాలి. మళ్ళీ బ్రాండ్ మేళాలు మంగళ మేళాలు ఉండాలి. నేను విజయవాడ నుంచి నవరత్న మేళం రప్పించుకున్నాను. 9 మంది ఆ లేడీస్ అండ్ జెంట్స్ నాకు వచ్చారు. నేను ఫోన్ చేస్తే వచ్చారు. నాకు ఎవరు పెట్టని విద్యను నేను పెట్టించుకున్నాను. అద్భుతంగా ఆనందంగా చూశారు జనాలు. లేడీస్ అండ్ జెంట్స్ కొట్టారు. వాళ్ళు దుర్గమ్మ గుడిలో వంచేవాళ్ళు అంట. భలే ఎక్సలెంట్గా చేశారు. అంటే ఆ విజువలైజేషన్ చేశాను. నాకు ఎలా ఉండాలి ఫుడ్, అందరూ పెట్టిన ఫుడ్ పెట్టకూడదు. అందరూ సాంబార్లు పెడతారు, ఆ కరివేపాకు రైస్, ఇది కాదు, వెరైటీ పేరు పంచాలి. దాని అంతా అంటే పెళ్ళి అయిపోయి ఎలా ఉండాలి, ఆ భోజనాలు ఎలా ఉండాలి, ఈ డెకరేషన్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా తమ్ముడు ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, దాన్ని కూడా విజువలైజేషన్ చేశాను. కోట్లు ఎలా వేసుకోవాలని కూడా అన్ని చేశాను. పెద్ద మిరాకిల్ ఏంటంటే నేను నా కొడుకు ఏ డ్రెస్ ఎత్తుకోవాలని నేను చెప్పలే. నేను ఏది ఎత్తుకుంటానని వాడికి చెప్పలే. వాడికి డబ్బు ఇచ్చేసిన వాడు బెత్తుకున్నాడు. నేను ముందు ఎత్తుకున్నాను. బ్లూ కలర్ ఇంకి బ్లూలో లైట్లుగా ఎత్తాను. నేనేం ఎత్తినాను అదే ఎత్తుకూర్చున్నాడు వాడు. ఎప్పుడు ఆ పెళ్లి వేసుకునే వరకు నాకు వాడికి తెలియదు. నేను అనుకున్నాను నేను వేసే డ్రెస్ మాత్రమే నా కొడుకు వేయాలి, నేను వేసుకునే డ్రెస్ మా కొడుకు వేయాలి. నేను కోట్ అయిపోతాను, వాడు కూడా కోట్ అయిపోతాడు. నేను వేసుకునే కలర్ వేయాలని మాత్రం విజువలైజేషన్ చేశాను. అక్కడ చేశాను. ఇక్కడ చూస్తే మిరాకిల్. వాడు వచ్చి రిసెప్షన్ నిలుస్తుంటే బగ్గమన్నది నా మైండ్. నేను చెప్పింది అక్కడ జరుగుతున్నది. విసుమ్మని ఒప్పోడరా అనుకున్నాను. అంటే ఆ డ్రీమ్ అలా చేశాను. అలాగానే పెళ్లికి నాకు కావాల్సిన డబ్బు నా చేతిలోకి వచ్చింది. గ్రాండ్గా ఈ రోజు కూడా పలుకుతూనే ఉంది నా పేరు. ఎంత ఎక్సలెంట్గా పెళ్లి చేశాడు అనేసి స్థాయిలో నిలిచిపోయింది. అది ఎప్పుడు పేరు కాస్తూ ఉంటుంది. విసుమ్మని బాబు భలే చేశాడు పెళ్లి, ఇలా చేశాడు అని ఒక స్థలంలో నిలిచిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మిరాకిల్ నా జీవితంలో జరిగిన మిరాకిల్. డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి మన చేతిలో. ఆస్తిపరంగా ఉంటుంది, అది వేరే. అమ్మి చేయకూడదు. మనకి రావాలి, ఆ టయానికి రావాలి. నువ్వు అనుకున్న టయానికి ఆ పని అయిపోవాలి.